బ్రహ్మముడి సీరియల్ అంటే ఒక పడి లేచిన కెరటం లాగా అయితే మనం అయితే డిసైడ్ చేయొచ్చు. ఎందుకంటే 7:30 PM ఉన్నప్పుడు నెంబర్ 1 పొజిషన్‌లో అయితే ఏ సీరియల్ గాని దరిదాపుల్లోకి రాలేదు. అలాంటిది ఇప్పుడు 'కార్తీక దీపం' అలాగే 'గుండెనిండా గుడి గంటలు' అయితే 2 పంచుకుంటా ఉన్నాయి. ఒక వారం నువ్వా, ఒక వారం నేను అన్నట్టయితే పంచుకుంటా ఉన్నాయి. కానీ ఇక్కడ బ్రహ్మముడి సీరియల్‌లో ఆఫ్టర్‌నూన్‌లో కని విని ఎరుగని రీతిలో 8+ టీఆర్పీ దగ్గరికి అయితే పోయింది. మళ్ళీ 8+ నుంచి డౌన్ అవుతా 4+ టీఆర్పీకి అయితే వచ్చి నిలిచిపోయింది. 4+ టీఆర్పీకి వచ్చి నిలిచిపోతే ఇంక సీరియల్‌కి కథ అయిపోయింది. ఇంకా సీరియల్‌ని ఎండ్ చేసేస్తారు, శుభం కార్డ్ వేసేస్తారేమో అనేసి చాలా మంది అయితే కామెంట్స్ కూడా చేశారు. కానీ బ్రహ్మముడి సీరియల్ అంటే మళ్ళీ పుంజుకొని మళ్ళీ లేసే కెరటంలాగా నిలబడుతుందని మరొకసారి అయితే నిరూపించారు. ఇక్కడ బ్రహ్మముడి సీరియల్ గురించి ఎంత పొగిడినా తక్కువే అనిపిస్తుంది. అలాగే ఈరోజు ఎపిసోడ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎందుకంటే వాళ్ళ బామ్మగారి పేరు పెట్టాలనేసి మన రాజు డిసైడ్ అవ్వడం. ఎందుకంటే అది అందరికీ అవకాశం రాదు, కొంతమందికి అవకాశం వస్తుందనేసి మన తాతగారు చెప్పడం. దానికి తోడు మన రుద్రాణి గారి ప్రోమో మాత్రం అబ్బా నెక్స్ట్ లెవెల్ ప్రోమో అయితే వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు కావ్యకి ఎన్ని అవమానాలు జరిగినా కావ్య తట్టుకోగలదు, కావ్య భరించగలదు. కానీ తన బిడ్డని తన నుంచి దూరం చేయాలనుకుంటే, ఎందుకంటే తన భర్తని ఎన్ని అవమానాలు పెట్టాడు తన భర్త, తన ఇంట్లో వాళ్ళు ఎన్ని అవమానాలు పెట్టారు, ధాన్యలక్ష్మి గారు ఎన్ని మాటలు మాట్లాడారు. ఈ మాటలన్నిటికీ సమాధానం చెప్పాలంటే మాత్రం ఖచ్చితంగా రుద్రాణి గారికి ఆ పెట్టు ఖచ్చితంగా పడాల్సి వచ్చింది. నెక్స్ట్ లెవెల్లో కొట్టిందబ్బా. ఎందుకంటే గాయం అయితే ఆ నొప్పి మనకు తెలుస్తుంది, ఆ బాధ ఎంత ఉంటుంది, ఆ పెయిన్ ఎంత ఉంటుంది అని మనకు తెలుస్తుంది. అదేవిధంగా కావ్య బాధ, పెయిను, ఆ అవమానాలు, ఆ డిప్రెషను ఇవన్నీ కావ్యకు ఒక్కదానికి తెలుసు. కావ్యకు ఒక్కదానికి తెలియడం వల్లనే అక్కడ అంతమంది ఉన్నా కానీ అందరూ నోరు తెరవకుండా దుగ్గిరాల ఫ్యామిలీ అంటేనే ఒక గుజ్జులాంటి ఫ్యామిలీ అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం కదా. గుజ్జు లేకుండా మాట్లాడుతూ ఉంటే అక్కడ మన అప్పు చెప్పే గుందికి కావ్య మరో క్షణం ఆలోచించకుండా, మరో నిమిషం ఆలోచించకుండా అక్కడ కాలుకుండా తీసి కొట్టడం మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. అలాగే సెకండ్ జనరేషను మామూలుగా మనకు సీరియల్ అంటే ఎలా ఉంటాయి, మనం ఎన్నో సీరియల్ అయితే సెకండ్ జనరేషన్ చూస్తూనే ఉన్నాం. సీరియల్లో మామూలుగా కామన్గా వచ్చే పాయింట్లు ఒక 3 అయితే మీకు చెప్తాను. కానీ బ్రహ్మముడిలో ఆ కామన్ 3 పాయింట్లు అయితే మనకైతే కనపడలేదు. కానీ డిఫరెంట్గా అయితే సెకండ్ జనరేషన్ తీసుకొస్తారని మనకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మామూలుగా ఎలా ఉంటుంది, సెకండ్ జనరేషన్ స్టార్ట్ అయ్యేటప్పుడు పాత విలన్లంతా క్లోజ్ చేసి పోతా ఏం చేస్తారు, పాత విలన్ని ఒకవేళ హీరోయిన్ దూరం చేయడం, లేకపోతే వాళ్ళ పుట్టిండే పిల్లలను దూరం చేయడం, ఆ విధంగా అయితే స్టార్ట్ చేస్తారు. మామూలుగా స్టార్ట్ చేసేది ఆ విధంగా అయితే స్టార్ట్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత భార్యాభర్తల మధ్య దూరాలు, అది అయిపోయిన తర్వాత పిల్లలు వాళ్ళ దగ్గర ఉన్నట్టుంటారు. కానీ ఇప్పుడు కావ్య బిడ్డని ఎలాగైతే మార్చారు ఆ విధంగా మార్చడం, ఆ విధంగా అయితే చేస్తారు. కానీ ఇక్కడ కంప్లీట్గా అన్ని ప్రాబ్లమ్స్ని 0.000.1% అంటే 1% కూడా అంటే మన ధాన్యలక్ష్మి గారు ఎప్పుడు ఎలా ఉంటారో మనం చెప్పలేం కదా. దానికోసం అనేసి ధాన్యలక్ష్మి గారిని 0.01%లో అయితే ఉంచుతా ఉన్నాను. అక్కడ ధాన్యలక్ష్మి గారు వల్ల ఏదైనా సమస్యలు వచ్చే ఛాన్స్ ఉందా, ఇంకా అంతా అందరూ ప్రాబ్లం నుంచి బయటపడిపోయారంటే మెయిన్ సమస్య అనేది సీరియల్కి అంతా మెయిన్ ఎఫెక్ట్ అనేది రుద్రాణి గారు. ఆ రుద్రాణి గారు జైలుకి వెళ్ళిపోతూ ఉంటారు. జైలుకి వెళ్ళిపోతే ఇంకా అసలు సెకండ్ జనరేషన్ ఉందా లేదా అనేది కూడా కొంచెం డౌట్ అయితే వస్తుంది. కానీ ఇక్కడ అసలైన ట్విస్ట్ అనేది ఇక్కడే మొదలైంది. అసలైన ట్విస్ట్ ఏం మొదలైంది ఏమని మనం మాట్లాడుకున్నట్టయితే 3 ఆడపిల్లలని అయితే ఇచ్చారు. 3 ఆడపిల్లలు, స్వప్నకి ఆడపాప, అలాగే కావ్యకి ఆడపాప, అలాగే మన అప్పుకి ఆడపాపను అయితే ఇచ్చారు. ఆడపాపనే ఎందుకు ఇచ్చారు అని మీకు డౌట్ రావచ్చు. ఇప్పుడు కావ్య జీవితం ఎలాగైతే మొదలైందో, ఇప్పుడు స్వప్నకి ఏమీ ప్రాబ్లమ్స్ లేకుండా ఆచూకీగా అలా తిరగతా ఏదో టైం పాస్ చేసుకుంటా స్వప్న ఎలాగైతే ఉండిపోయిందో వాళ్ళ కూతురు కూడా ఆ విధంగానే ఉండింది. అలాగే నెగిటివ్ క్యారెక్టర్లో కూడా స్వప్న కూతురే ఉండిపోతుంది. ఎందుకంటే వాళ్ళు ఎంతన్నా డబ్బుని ఖచ్చితంగా కొంచెము ప్రేమ అనురాగాలు పంచేది మాత్రం కావ్య బిడ్డకి, అలాగే అప్పు బిడ్డకి అయితే పంచుతారు. కానీ మన రాహుల్ బిడ్డకి, స్వప్న బిడ్డకి అయితే పంచరు. ఆ పంచకపోయినప్పుడు ఖచ్చితంగా ఆ పాపలో నెగిటివిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి స్వప్న కూతురు అనే అమ్మాయి విలన్ అయ్యేదానికి అయితే ఎక్కువ ఆస్కారాలు అయితే ఉంటాయి. మనం ఫస్ట్ నుంచి మాట్లాడుకుంటూనే ఉన్నాం కదా. ఇప్పుడు వాళ్ళ జాతకం చూపించినప్పుడు కానీ అక్కడ ఒక అబ్బాయి కూడా పుడతాడు అనేసి అన్నారు. ఆ జాతకాలు ఏమో నిజం అయితే కాలేదు. పర్లేదు, అయినా కానీ ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ రాహుల్ని అలాగే స్వప్నాన్ని ఇంట్లో నుంచి బయట పంపించేస్తారా అంటే
పంపించరనే నేను అనుకుంటాను. ఎందుకంటే ముగ్గురు అక్క చెల్లెళ్ళు ఒకే తోన ఉండాలనేసి వాళ్ళైతే కోరుకుంటా ఉంటారు కాబట్టి అక్కడైతే అనుకుంటాను. ఇంకా కావ్య పాపకే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తూ ఉంటాయి. ఎందుకంటే కావ్యకు ప్రాబ్లమ్స్ వచ్చాయి కాబట్టి కావ్య ఆ ఇంటిని ఎలాగైతే కాపాడిందో ఆ విధంగా అయితే ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత మన అప్పు పాప అయితే మామూలు సింపుల్గా సిల్లీగా అలా ఉండిపోతుంది. అలా ఉండిపోతే ఇప్పుడు కళ్యాణ్ ఎలాగ ఉన్నాడో అప్పుగా అలాగనే ఉంది. ఇంకా ఇంద్రాదేవి గారి పేరు పెట్టారు కాబట్టి, అంటే బామ్మగారి పేరు ఆ పాపకు పెట్టారు కాబట్టి ఇంద్ర అనేసి యంగ్ ఏజ్లో ఉండాలంటే ఇంద్ర అనే పేరు బాగుంటుంది కాబట్టి ఇంద్రాదేవి అనేసి పెట్టారు కాబట్టి బహుశా బామ్మగారి క్యారెక్టర్ తాతగారి క్యారెక్టర్ ఏమన్నా తీసేస్తారా అనే దాన్ని కూడా మనకైతే సంకేతాలు అయితే వినపడతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళు ఏజ్డ్ పర్సన్స్ అయిపోయారు కాబట్టి ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్ అంటే ఖచ్చితంగా బామ్మగారు తాతగారు క్యారెక్టర్ అయితే ఎత్తేసే ఛాన్స్ కూడా వెరీ హైగా ఉంది. అదే అయిపోయిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ గురించి కూడా కొంచెం మాట్లాడుకుందాం. మనం ఈరోజు ఎపిసోడ్లో మనకి మెయిన్గా స్టార్టింగే మనకి ఎపిసోడ్ ఒక హై మూమెంట్తో ఒక పాజిటివ్ వైపుతో అయితే స్టార్ట్ అయిందని మనం అయితే చెప్పుకోవచ్చు. పాజిటివ్ వైపు అంటే అప్పు అక్కడ ఫోన్ చేసి ఇక్కడ మనం ఒక రౌడీలను కిడ్నాప్ చేశాం కదా, వాళ్ళు ఒక లేడీ పేరు చెప్పారు అనేసి చెప్పడం. ఒక లేడీ పేరు చెప్పారంటే ఆ లేడీ ఎవరో నేను తెలుసుకోవాలనేసి మన అప్పు అయితే కళ్యాణ్ అయితే అక్కడ కాకాపట్టిన తర్వాత మన కళ్యాణ్ అప్పు అయితే అక్కడ పోయినప్పుడు అక్కడ రాజ్ కావ్య మధ్య కొంచెం సీన్స్ అయితే రూమ్లో ఏమన్నా సీన్స్ పెట్టింటే బాగుండేది. ఎందుకంటే వాళ్ళ మధ్య చాలా రోజులు అయిపోయింది మనం ఫ్రెండ్షిప్, ఒక టామ్ అండ్ జెర్రీ సీన్స్ చూసి కానీ, ఒక లవ్ సీన్స్ చూసి కానీ. ఎందుకంటే ఎప్పుడు టెన్షన్స్ అనేసి ఎప్పుడు 24 గంటలు టెన్షన్స్తోనే బతికినారు. కానీ ఇక్కడ ఉత్తమ భర్త కేటగిరీకి అయితే మన రాజ్ అయితే నామినేట్ అయ్యాడు. అది కూడా చూడండి, 4 నామినేషన్లు వస్తే 4 నామినేషన్లు ఒక్క సీరియల్ కూడా ప్రైమ్ టైం సీరియల్ అయితే లేదు. ఆ ప్రైమ్ టైం అంటాను, ఆఫ్టర్నూన్ సీరియల్ అయితే లేదు. వన్ అండ్ ఓన్లీ ఒక సీరియల్ మాత్రమే, బ్రహ్మముడి సీరియల్ మాత్రమే అక్కడ ప్రైమ్ టైంలో అంత టీచ్ అయితే వచ్చింది కాబట్టి అక్కడ మనకు ఉత్తమ హస్బెండ్ అవార్డు అయితే మన రాజుకి అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అంటే వచ్చే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది. కానీ మీరంతా ఓట్ చేసి గెలిపించాలి. ఎందుకంటే ఈరోజు రేపు మాత్రమే ఉన్నాయి ఓటింగ్ లైన్స్ అయితే. మీరు ఖచ్చితంగా ఓట్ చేసి గెలిపోయింది. అక్కడైతే మన రాజు వచ్చి వాళ్ళ బామ్మగారి పేరు పెట్టారు, ఇంద్రాదేవి పేరు పెట్టాలనేసి ఆలోచించడం. ఇంద్రాదేవి పేరు పెట్టాలంటే అక్కడ బామ్మగారు కూడా ఆలోచిస్తూ ఉంటారు. అంటే నా పేరు ఓల్డ్ పేరు కదా, అంటే లోపల ఆనందం ఉంటుంది వాళ్ళకి. లోపల ఆనందం ఉన్నా కానీ బయటికి ఎక్స్ప్రెస్ చేయలేకపోవడం వల్ల అక్కడ నా పేరు ఎందుకురా, పెద్ద అయినాక మీ కూతురు నన్ను తిట్టుకుంటుంది, ఎందుకు ముసలిదాని పేరు పెట్టారు అనేసి నన్ను తక్కువ చేసి మాట్లాడుకుంటుంది, ఎందుకురా నా పేరు పెడతారంటే అంటే షార్ట్ కట్లో ఇంద్ర అని పిలవచ్చు అనేసి మన రాజు అయితే అక్కడ చెప్పడం. ఎందుకంటే బామ్మగారు ఎన్నో ఒడిదుడుకులు చూసినారు, ఎంతో సక్సెస్ రేట్ని చూసారు. ఇప్పుడు తాతగారు ఆ కంపెనీ నిర్మించాలంటే భార్య ఎంత సపోర్ట్ చేస్తే అంత సపోర్ట్తో అబ్బాయిలు అనేవాళ్ళు ఎదుగుతారు, మనకు తెలిసిన విషయమే. ఆ విధంగా తాతగారికి సపోర్ట్ చేసి ఇన్ని తరాలను చూసింది, 4 తరాలను చూసింది. అదేవిధంగా నా కూతురు కూడా 4 తరాలు చూడాలనేసి మన రాజు కావ్య అయితే ఆనందపడ్డారు కాబట్టి ఆ బామ్మగారి పేరు అయితే పెట్టారు. బామ్మగారు అయితే వద్దంటే తాతగారు కూడా దానికైతే ఏం లేదు పెట్టించండి బాగుంటుంది అనేసి అక్కడ చెప్పడం. అవంతా నెక్స్ట్ లెవెల్ అనిపించిన తర్వాత అక్కడ పోయేసి మన అప్పు కూడా ఇంట్రాక్షన్ చేయడం కూడా చాలా బాగా అనిపించింది. అంటే రౌడీల్ని వాళ్ళ పోటు కోసం ఏదో గుడ్డ కోసం గుడ్డు కోసం వాళ్ళు ఏదో 1000-2000 కోసం అనేసి మర్డర్ చేస్తున్నట్టు వాళ్ళని జైల్లో పెడితే వాళ్ళు ప్రాబ్లమ్స్లో పడతారు అనేసి మన అప్పు క్యాచ్ చేసిన తర్వాత వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాళ్ళైతే అక్కడి నుంచి రక్షించడం అంతా బాగా అనిపించింది. అక్కడ చెప్పిన తర్వాత అక్కడ నా ఫోన్ ఇస్తే నేను చెప్పేస్తాను మేడం అని చెప్పిన తర్వాత మన రుద్రాణి గారి ఫోటో అయితే చూపించడం. రుద్రాణి గారి ఫోటో చూపిస్తే రుద్రాణి గారి పైన నాకు డౌట్ ఉంది, రుద్రాణి గారు ఇదంతా చేస్తూ ఉంటారు అనేసి మన అప్పుకి అయితే ఫుల్ క్లారిటీ అయితే వచ్చింది. ఫుల్ క్లారిటీ వస్తే ఇక్కడ మన అదే ఏమంటారు, మనకు వాళ్ళ కూతురు ఉంది కదా, ఒక సోర్పునకలాగా ఒక ఇంట్లో ఒక దూర్పు ఉంది కదా, ఆ కూతురు అయితే ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చింది. ఇన్ఫర్మేషన్ వస్తే ఈ విధంగా అక్కడ రుద్రాణి గారు ఏం చేశారు, ఏదైనా సరే నన్ను ఈ విధంగా నన్ను బయటకు చేసినారు, నన్ను లోపలికి రప్పించండి, నన్ను ఏదైనా చేయండి, కాపాడండి అనేసి పోయి కాళ్ళపైన పడతాం అనుకోని పోయింది. కానీ ఇక్కడ అప్పుని అలాగే కళ్యాణ్ని దూరం చేసేసి రాజ్ కావ్య పైన వేసేసి అక్కడ దుగ్గరాల ఫ్యామిలీ వాళ్ళు గుజ్జులేని వాళ్ళు కదా, ఆ గుజ్జులేని వాళ్ళ దగ్గర మనం ఏదైనా సరే మంచి మార్కులు సంపాదించేసి దుగ్గరాల ఫ్యామిలీకి పోసి ఆస్తిని అంతా మనం కొట్టేద్దాము అనేసి ప్రయత్నాలు అయితే చేయాలనేసి మన రుద్రాణి గారు అయితే ప్రయత్నాలు చేశారు. రుద్రాణి గారు ప్రయత్నాలు చేస్తే అక్కడ మెయిన్గా ఎఫెక్ట్ మాత్రం మామూలుగా అయితే ఇవ్వలేదు. మన అప్పు అలాగే కళ్యాణ్ అయితే సేఫ్గా అయితే బయటపడ్డారు. సేఫ్గా బయటపడిన తర్వాత మన అప్పు అయితే కళ్ళ కట్టినట్టయితే నీ బిడ్డను మార్చాలనుకుంది, అలాగే మమ్మల్ని యాక్సిడెంట్ చేయాలనుకుంది, మమ్మల్ని కిడ్నాప్ చేసింది, అన్నీ ఈ రుద్రాణినే అని చెప్పే కొంది మన కావ్యాలో ఉండే
అంటే ఒక ఆది పరాశక్తి రూపం ఎలా ఉంటుందో ఆది పరాశక్తి రూపం అయితే బయటకు వచ్చి టప్పి 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 మనేసి కొట్టింటుంది నాకు తెలిసినంత వరకు. రేపు ఎపిసోడ్ కోసం అయితే నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అలాగే రేపు ఎపిసోడ్ ప్రోమో కోసం కూడా వెయిట్ చేస్తాను. ఎందుకంటే సెకండ్ జనరేషన్ మనకు స్టార్ట్ అయ్యేదే మనకు రేపు ఎపిసోడ్లో కాబట్టి చూద్దాం ఏం జరుగుతుందని. సెకండ్ జనరేషన్ ఎలా ఉంటుంది, ఎలా లీడ్ చేయబోతున్నారు. సెకండ్ జనరేషన్ అనేది చాలా చాలా కీలకం అనేది మనం అయితే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదన్నా ఒక పెద్ద ట్విస్ట్ పెడితే ఆ ట్విస్ట్ని ఎలాగోలా 4 నెలలు లాక్కొని వచ్చేస్తారు కాబట్టి ఆ ట్విస్ట్ ఏమై ఉంటుంది అనేది నేనైతే చూడాలనుకుంటున్నాను. మీరు కూడా చూడాలనుకుంటుంటే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోతండి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్, బై బాయ్.